వార్తలు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఫుల్ ఫైర్ మీద ఉన్నారు కదా. నేను ఎప్పుడైనా ఫైరే కదా. ఫైర్ ఫైర్స్ ద ఫైర్. ఐ యామ్ ద ఫైర్. అదే నీ ఫైరింగ్ సినిమాలలో బ్రహ్మానందం లెక్కనే అని అంటున్నా. అది నువ్వు అనుకుంటున్నా ముచ్చట. అట్లనా? అయితే నీ డైలాగ్ దగ్గర ఎక్కువనే అంటావు. చాలా ఎక్కువ. ఇగో ఈ లీడర్ల లెక్కనే మడుతా ఉంటాయి అన్నట్టు. ఏ లీడర్లు అవ్వో? इन लोगों का दिल का धड़कन मैं समझता हूं. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना. 100 से एक भी कम नहीं होने दूंगा. ये मेरा वादा है. వందావని బోందా ఇంకో మీరు పిచ్చోళ్ళు వందనట. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతాడో లేదు పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారా? నాకు అర్థం కాదు. మీరు కూడా ఆ మాటలకు ఈయన గీ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు. నేను సవాలు విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా? రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు? రైతులకు అండగా నిలబడ్డది ఎవరు? తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం. మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. రైతు రుణమాఫీ చేసిందా? రైతు భరోసాకు నిధులు ఇచ్చిందా? 60,000 ఉద్యోగాలు ఇచ్చిందా? అమ్మ ఆదర్శ పాఠాలు నిర్వహించిందా? స్కిల్స్ యూనివర్సిటీ పెట్టిండ్రా? స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టిండ్రా? ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని చర్చినప్పుడు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తున్నారు. నీకు దమ్ముంటే రా. 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా. నీకు కుర్చీ చేసి పెడతాం. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం. నువ్వే ఛాలెంజ్ ఇస్తున్నావు. రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం. మీడియా ముందే చర్చిద్దాం. నీళ్ళకు నీళ్లు, పాలకు పాలు. అవునరా, రాజాసింగ్ సార్ దారి ఎటు దిక్కు? కలవలేదు సారు. కలిసినాక అడిగి చెప్తతి. అయ్యో అంతల్నే ఆగంగా పడుతుంది. మరి లేకపోతే ఏంది చెప్పు? ఆయన దారేటు, ఈమె దారేటు అని అడుగుతూనే ఉంటావు. నోరు రికా ఉండదు. ఎట్లా? ఏమన్నా అడగకపోతేనేమో అడుగుతలేవు అని అంటావు, అడుగుతానేమో ఇట్లా ఫీల్ అవుతావు. ఎట్లనా మనీతో ఏగేడిది? అబ్బ పిల్ల ఆపుతావని లొల్లి గాని పువ్వు గుర్తు పార్టీ ఆఫీస్ లో సంబరాలు చేసి ఎందుకో చూద్దాంపా. ఎవలనుకుంటున్నారు? తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు రామచంద్రరావు సారు ఇలా పార్టీ ఆఫీస్ లో పూజలు చేసి అటెన్కా మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సార్ చేతుల మీదుగా తాజా అధ్యక్షుడు పదవి బాధ్యతలు తీసుకున్నాడు. ఇంటికాడికెళ్లి పార్టీ ఆఫీస్ దాకా ఎదుర్కోల కార్యం పెట్టి గజమాలలు, డప్పు సప్పులతోని, మహిళల మంగళహారతులతోని పార్టీ ఆఫీస్ లో కుడికాలు పెట్టిండు. ఇన్నొద్దులొగలెక్క ఇప్పటి సంధి ఒగలెక్క రామచంద్రరావు ఆగయా పార్టీ పైకి లేసుడు పక్కా భయ్యా అని అంటున్నాడు. వార్డు మెంబర్ తోని మేము జడ్పీటీ దాకా మేము పోటీ చేస్తాము. ఇంతకుముందు మేము అంతా పెద్ద ఎత్తున పోటీ చేయాలి. ఈసారి పెద్ద ఎత్తున పోటీ మేము చేస్తాము. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. ఇన్నరా ఈ తాప పువ్వు గుర్తోళ్ళు కూడా అల్లాటప్పగా లేరట. అన్ని జాగాలలో పోటీ చేస్తారట. ఆల్ ది బెస్ట్ సారో. మరి పార్టీని పైకి లేపినా నువ్వే, కిందెత్తేసినా నువ్వే. ఈ కాడికెళ్ళి జర వెనక ముందు చూసి అడుగులే మరి. ఆఫీసులు అంతా ఆగమాగా తిరుగుతున్నావు. ఏమైందిరా? నువ్వు ప్రేమతో కొనిచ్చిన ఉంగరం పోయిందని బొంగురం వల్ల తిరుగుతున్నా. అది ఉత్తతే ఔరేక్ మాలలో వస్తే ఉన్నది. దాంట్లో పంచలోహాలున్నాయి, చాలా ఇల్వగలన్నట్టు బిల్డప్ ఇచ్చినావు. నీకు ఇస్తున్నప్పుడు గాయంత బిల్డప్ ఇవ్వకపోతే ఎట్లా చెప్పురా? పొద్దుటి నుంచి పరేషాన్ అవుతున్నా. చేతికి మళ్ళా ఆ రింగు దొరకకపోతే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో అని. అంటే ఇప్పుడు అది పోయినట్టేనా? పోయినట్టే. మరి పోయితామైతే దానికి ఎంత ఖర్చు పెట్టినా మా అంటే 10 రూపాయలు. 10 రూపాయలా? నీకు అదే ఎక్కువ. లేకపోతే వీళ్ళకి వేలు పెట్టి కొంటరా? ఉండు బిడ్డ, నీ సంగతి చెప్తా గాని మీరైతే ముచ్చట ఏందో చూడుండ్రులా.
పిల్లగాడు కొద్దిగా బొద్దుగున్నా ఈడు జోడు మంచిగానే ఉన్నది. గువ్వ గోరింక లెక్క మంచిగానే కలిసి ఉంటారు అనిపిస్తున్నది కదా. కానీ లగ్గమైనాక కొద్దిసేపట్లనే కట్టుకున్నోనికి జీవితంలో కూడా మర్చిపోలేని ఖతర్నాక్ షాక్ ఇచ్చింది ఆమె. అర్చన విజయ్ కుమార్ అనే వీళ్ళిద్దరికి పెద్దలు పొద్దుగాల పెళ్లి చేసిరట చర్చిలా. ఇక సాయంత్రం మారువెళ్ళి గదే రిసెప్షన్ ఉన్నదట. పెళ్లిలా ఫోటోలు ముద్దుగా రాలేదు. మాపటిలి మారువెల్లిల ముఖం మంచిగా కనపడాలని కట్టుకున్నోనికి చెప్పి మేకప్ చేయించుకుంటా అని పోయిందట. 2 గంటలైంది 3 గంటలైంది. రిసెప్షన్ టైం కూడా అవుతుంది. పిల్లింకి వస్తలేదట. ఓష్ని ఏమైంది ఏమన్నా కళ్ళు తిరిగి పడ్డదా ఏంది అని ఎతుకులాడితే అమ్మాయి లవ్ చేసినోడితోటి షెంగో బిల్ అనుకుంటా పరారైందని తెలిసి పాపం పిల్లగాడు బిత్తరవేయండట. అవ్వకవ్వక పెండ్లైతే కట్టుకున్న పెండ్లం ఒక్క రోజు కూడా ఉండకపోయానని ఎంత బాధ ఉంటుంది చెప్పుర్రి. తల్లిదండ్రులు పోలీసులకి చెప్పితే సారీ విజయ్, నా మనసు నా లవర్తోటే ఉన్నది, అది నీకు ఇయ్యలకే పోతున్నా, మన్నించు నేస్తమా అని 2 చేతులు జోడించి దండం పెట్టిందట. ఈ ముచ్చటేదో ముందుగానే చెప్తే నాకు ఈ ఫోటో షూటు పెళ్లి దోస్తులకు ఇచ్చిన దావత్ ఖర్చులు అన్ని తప్పేటి కదా అని అనుకుంటున్నాడట పిల్లగాడు. కానీ లగ్గమైనాక చెప్పిందే మంచిదైంది పటు. ఇవాళ రేపు చూస్తున్నారు కదా, హనీమూన్ కానీ అటే పట్టుకోతున్నారు, సాపుతున్నారు. నీకు ఆ బాధ లేకుండా బతికి బట్టగట్టినవు పటు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో అయిందులగి ముచ్చట. ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ మాడల చుట్టే తిరుగుతున్నది. మరి అందుకే కదా రేవంత్ రెడ్డి సారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసి వాళ్ళ ఓట్లతోనే మళ్ళా ముఖ్యమంత్రి అయితా అన్నది. మనతానే కాదు, బీహార్ లో కూడా గట్లనే చెయ్యి పాటోళ్ళు ఆడల కోసం పథకం తెస్తే రచ్చ రచ్చ అవుతున్నది. ఏడనైనా ఓట్లు వస్తున్నాయంటే ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలంటే పథకాలతోని ముంగలికి పోవాలి. ఇప్పుడు చెయ్యి పాటోళ్ళు బీహార్ లా మహిళల మెప్పించే కార్యం మై బహన్ మాన్ యోజన కార్యం పెట్టి 5 లక్షల మంది మహిళలకు శానిటరీ ప్యాడ్లు వంచి పెట్టే పని పెట్టుకుంటే అది కాస్త దుమారం లేచింది. ప్యాడ్లు వంచుడు బాగున్నా ఆ ప్యాకెట్ల మీద రాహుల్ గాంధీ బొమ్మేసుడు మహిళల్ని అవమానపరచుడే అని ప్రతిపక్ష పార్టీలు కయ్యూనులేస్తున్నారు. చెయ్యి పార్టీలు మాత్రం అక్క చెల్లెల కోసం చేసిన గీ పథకంలా తప్పులు దోలాడుతున్నారంటున్నాయి ప్రతిపక్షాలు అని సమర్థించుకుంటున్నారు. అక్షయ్ కుమార్ సినిమా ప్యాడ్ మ్యాన్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్లాన్ చేస్తే ఐడియా మంచిగున్నా అమలు చేసుట్లా బెడిసి కొట్టినట్టయింది. చూడాలే మరి రాహుల్ గాంధీకి చెయ్యి పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో. శిలల మీద ఎవ్వరైనా శిల్పాలు చెక్తారు కదా, నేను అలల మీద కూడా ఎక్కుతా. నీకేమన్నా అభ్యంతరమా? అయితది గాని నీతోని గుట్ట మీదకి రాళ్ళు మోస్తా, సముద్రంలో నీళ్లు నింపుతా అని అంటావు. తెలుసుగారా నా టాలెంట్ నీకు? తెలుసమ్మా తెలుసు. ఎవ్వరు ఏది చేస్తా అంటే నేను కూడా అదే చేస్తా అని ఉరుకులాడతావు. ఉరుకులాడే కాదు, ఉత్తమ అవార్డులు రివార్డులు కూడా తెచ్చుకున్నా. నీకు అవార్డులు రివార్డులు. చిన్నప్పుడు నేను గీసిన బొమ్మలకు మస్తు గిరాకు ఉండేది. ఎగవడెగడు మరి కొనేటోళ్ళు. అందరు నన్ను రవివర్మ చెల్లెవా అనేటోళ్ళు తెలుసా. అయ్యో దేవుడా, ఈమె కోతలు మొదలు పెట్టింది గాని మీరైతే సుదర్శన కళారూపం చూడుండ్రులా ఎట్లున్నదో. శిలల మీద ఎవ్వలైనా శిల్పాలు ఎక్కుతారు, కానీ ఇసుకతోటి అందమైన రూపాలు తీసుకొచ్చేటోళ్ళు కొందరే ఉన్నారు. అందులో మన సుదర్శన్ పట్నాయక్ ఒకరు. సముద్రపు తీరాన పూరి జగన్నాథుని దివ్య రూపం దేదివ్యమానంగా ఎట్లెలిగిపోతున్నదో చూడుర్రి. సుదర్శన్ అన్న చేతుల ఏం మాయ ఉన్నదో ఏమో గాని అన్న ఏ సైకత శిల్పం వేసినా ఆ బొమ్మ ప్రాణం పోసుకున్నట్టే ఉంటది. పట్నాయక్ అన్న టాలెంట్ ను చూసి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చినాయి. 27 ఏళ్ల నుంచి సైకత శిల్పాలు వేస్తూనే ఉన్నాడు. ఇయల్లా పూరి జగన్నాథుని మీ అందరి ముంగరికి పట్టుకొచ్చినందుకు ఆనందంగా ఉన్నదని అంటున్నాడు. पूरी बीच पे भगवान जगन्नाथ महाप्रभु का ये सैंड स्कल्पचर्स क्रिएट किए हैं. उसके साथ ये लिखे हैं जय जगन्नाथ हैप्पी बहुड़ा यात्रा. అన్నా నీ టాలెంట్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువ అవుతుందన్నా. నువ్వు గిసొంటి బొమ్మలు ఎన్నెన్నో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెట్రోల్ బంక్ పెడదాం అనుకుంటున్నా బుజ్జి. ఎప్పుడు చూడు పొద్దడిది పొట్టకు మాపడిది బట్టకన్నట్టే చెప్తావు ముచ్చట. అంతగానో పైసలు ఉన్నాయని తానా? అవ్వ తోడే లేకనే కదా నీ తాన బదులు అడిగినా. మరి పెట్రోల్ బంకు పెట్టుబడి ఏ నుండి తీసుకొస్తావు? అదేంది దానికి పెట్టుబడి ఎందుకు? భూమిలో తవ్వితే పెట్రోల్ రాదా? అది మా సిరమ్మ తెలివితేటలు. మరి బంకులలో వాళ్ళు భూమిలోకి వెళ్ళి పైపు పెట్టే కదా బండ్లలో పెట్రోల్ కొట్టేది. అక్కడికి ఎట్లా వస్తుంది పెట్రోల్? ఇక వద్దు సిరి, ఇంతకన్నా ఎప్పుడు నాతోటి కాదు గాని గా పెట్రోల్ బంక్ లో ఏమైందట చూద్దాంపా.
ఓష్ని బండ్ల కొట్టించిన పెట్రోల్ మళ్ళా బయటికి తీస్తుర్రు, పైసలు గిట్ట కట్టలేదయ్యింది అని అనుకునేరు. కట్టిండు 400 పెట్రోల్ కొట్టుర్రా బాబు అన్నాడట. ఇక బిల్లు కట్టిండు, అవతలికి పోయినాం అనుమానం వచ్చిందట. బయటికి తీస్తే 1/2 లీటర్ కూడా వెళ్ళలేదట. పాలల్లో నీళ్లు కలిపినట్టు పెట్రోల్ కలుపుతున్నారు అని అనుకుంటే అదిగాక ఇగో ఇంకో కొత్త దంద మోపియేసిండ్రు. నెల్లూరులో ఈ బంకోలతోటి పొట్టులొల్లు పెట్టుకున్నాడు గి అన్న. మరి మనకేం తెలుస్తది? ట్యాంకుల మూతి పెట్టి చూస్తే కానొస్తదా? కొట్టమని మనం చెప్తాం, కొట్టినమని వాళ్ళు చెప్తారు. ఎంత కొట్టినరో ఏం కొట్టిరో ఎవరు చూడవైనరు. సప్పుడు కాకుండా డబ్బాలలో కొట్టించి చెక్ చేసుకుని బండ్లో పోసుకుంటే బెటర్ కావచ్చు. ఊకే మార్కెట్ లో ఏది నమ్మేటట్టు లేదు, ఎవరిని నమ్మేటట్టు లేదు. జర బంకులకు పోయినప్పుడు ఫోన్లలో మూతి పెట్టకుండా పక్కాగా కొడుతున్నారా లేదా చూడురు. మరి ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.